హాయ్ గైస్, దిస్ ఈజ్ రియల్ గేమ్స్ అండ్ మై నేమ్ ఈజ్ హెచ్కే. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఇది నా కొత్త ఛానల్ గైస్. ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకు మంచి మోటివేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ కింద పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో మీ దాకా అందుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న గేమ్ ఏంటో డౌట్గా ఉందా? అండ్ ఈ గేమ్ పేరు వచ్చేసి కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ 2023 అనమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ గేమ్ని పీసీలో అయితే ఆడుతున్నారనమాట. సో పీసీ అందరి దగ్గర అయితే అందుబాటులో ఉండదు. ఎగ్జాంపుల్ నా దగ్గర అయితే పీసీ అయితే లేదు. సో నా దగ్గర అయితే మొబైల్ ఉంది, కానీ నేను ఈ గేమ్ అయితే ఆడాలనుకుంటున్నాను. బట్ ఎలా? సో నేను ఆల్మోస్ట్ రీసెర్చ్ చేశాను. స్టార్టింగ్లో మోడ్ ఏపీకే ఆర్ ఎనీ డబ్బులు అయితే పెట్టి ఆ గేమ్ అయితే ఆడాలి. బట్ మనీ చేయకుండా మోడ్ ఏపీకేస్ ఎక్కించుకోకుండా ఫోన్కి ఏ వైరస్ రాకుండా ఆడాలంటే ఏం చేయాలని చూసా. రెడెక్స్ అయితే టోటల్లీగా ప్లేస్టోర్లోకి అయితే యాప్ అయితే తెచ్చేసింది అనమాట. సో కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ 2023 అనమాట. అండ్ ఇది మన ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సేమ్ యాజ్ ద టీజ్గా ఉంది గేమ్ అయితే. అండ్ బట్ గ్రాఫిక్స్ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. బట్ ఎనీవేస్ గేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ డిట్టో ఉన్నట్టే ఉంది. సో గేమ్ ప్లేతో పాటు అండ్ కంటెంట్తో అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అది లేకుండా మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనమైతే ఆఫీస్ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇదన్నమాట ఇంటర్ఫేస్ అండ్ స్టార్ట్ అయిందనమాట. సో మనమైతే ట్రాష్ని అయితే కలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మెటల్ బాడీ పార్ట్ అయితే ఉంది కార్ది అయితే. సో ఆయిల్ డ్రమ్ అండ్ డబ్బాలు ఉన్నాయి. మనమైతే ఇది రెనోవేట్ చేసుకోవాలన్నమాట. రెనోవేట్ చేసుకొని మనమైతే దీన్ని మన షాప్కి అయితే వాడాలన్నమాట. సో ఇది మన గరాజ్ ప్లస్ షాప్ ప్లస్ మన ఆఫీస్ అన్నీ ఇదే అనమాట మనకి. సో మనం అయితే ట్రాష్ని అయితే బిల్ అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ చెక్కలు కూడా కుట్టారు గైస్. ఐ థింక్ ఇది సస్పీషియస్ అనమాట. అలా అయితే నేను అండ్ మనమైతే ట్రాష్ని అయితే వేసేసాం. అండ్ ఇప్పుడైతే డోర్స్ని అయితే ఓపెన్ చేద్దాం గైస్. వెల్కమ్ గైస్. ఆఫీస్లోకి అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇదైతే మన అప్డేట్ అనమాట. అండ్ సంథింగ్ ఏమన్నా ఓకే మనం అయితే కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫీస్ అవుట్ డిజైన్ అనమాట. సో నేమైతే చేంజ్ చేద్దాం. ఏం పేరు పెడదాం? మన ఛానల్ పేరు పెడదాం. రియల్ గేమ్స్ ఫర్ సేల్ పెడదాం గైస్. రియల్ కార్స్ ఫర్ సేల్ పెడదాం. రియల్ కార్స్ ఫర్ సేల్ మరీ పెద్దగా సైజ్ పెంచుదాం, విత్ కూడా పెంచుదాం. అమ్మో గైస్ అస్సలు బాగాలేదు గైస్. నాకైతే చేంజ్ చేయాలనిపిస్తుంది. రియల్ కార్ ఫర్ సేల్ బదులు రియల్ కార్స్ అని పెడదాం. రియల్ కార్స్ అని పెట్టుకుందాం. ఓకే, $10 $15 అయితే ఇచ్చారు మనకైతే. సో మనమైతే $10 అయితే అప్డేట్ చేయాలన్నమాట. సో అప్డేట్ అయితే చేసేద్దాం. ఎస్ గైస్, అప్డేట్ అయితే చేసేసాం. అండ్ మనం నెక్స్ట్ నైబర్హుడ్కి అయితే వెళ్ళి కార్ అయితే తీసుకోమని చెప్తుంది. ఇన్ఫర్మేషన్ యూ కెన్ యూస్ టు స్టాప్స్ ఫర్ ఫాస్ట్ ట్రావెల్ ద నియరెస్ట్ స్టాప్ ఇస్ రైట్ నెక్స్ట్ ఆఫ్ ది ఆఫీస్. సో ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. సో ఇది ఎక్కి మనం అయితే నైబర్హుడ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. గైస్ లిటరల్లీ దీనికి $10 అనమాట గైస్. $10. ఓ ఇక్కడ కార్స్ అయితే ఉన్నాయి నైబర్హుడ్ అనమాట. సో మనం అయితే కార్ని అయితే పర్చేస్ చేసి అమ్మాలన్నమాట. సో దీనిలో బార్గెన్ ఆప్షన్ ఉంటుంది. బార్గెన్ ఆప్షన్ అంటే మనం బేరం ఆడతాం కదా, సో ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. బట్ గేమ్ స్టార్టింగ్ కాబట్టి బార్గెన్ ఆప్షన్ అయితే లేదు. వాడికి ఎంత రేటుకి అయితే మనకు అమ్మాలనుకుంటున్నాడో అంత రేటుకే కొనాలి. మనమైతే ఎంత రేటుకి కార్ని అమ్మాలనుకుంటున్నాం వాడు అంత రేటుకే కొనుక్కోవాలి కస్టమర్ అనమాట. సో బార్గెన్ లేకుండా. సో మనోడైతే $10,000 ఇస్తున్నాడు. సో మనకి అదే కొనుక్కోవాలన్నమాట.
మనమైతే సరదాగా ఎక్కి వెళ్ళి ఆఫీస్కి అయితే కూడా సో మనం ఆఫీస్ దాకా కార్ నడుపుకుంటూ కూడా వెళ్ళక్కర్లేదు గైస్. మన లారీ టో ఉంటుంది కదా, ఆ టోలో పంపించవచ్చు, లేదా డైరెక్ట్ గరాజ్కి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం గైస్. పర్లేదు, ఫాలో దగ్గర పడుతుంది గైస్. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. తీసుకున్నాం డ్రిఫ్ట్ కొట్టాలంటే మామూలుగా ఉండదు అసలు మనతో. గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కన అయితే మార్కెట్ అనమాట, అక్కడైతే కార్స్ షెట్ చూసుకైతే సారీ. అండ్ అక్కడైతే కార్స్ అయితే మనం అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఏంది కూరగాయల మార్కెట్లో కార్ మార్కెట్ అంతే. సో గైస్ నియర్ టు అవర్ ఆఫీస్ వచ్చేసాం గైస్. అండ్ అమ్మమ్మని అయితే చెప్తుంది లెట్స్ మేక్ సమ్ మనీ, కొంత మనీని అయితే ఎర్న్ చేద్దాం. సో కార్ని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పార్క్ చేద్దాం. ఓకే రివర్స్ ఇక్కడ పెడతాం గైస్. సో మనకి ఇక్కడైతే ఒక బార్ కూడా ఉంది గైస్, అంటే ఓకే చిల్ అవ్వడానికి. అక్కడ బ్లాక్ మార్కెట్ అయితే ఒకటి ఉంది అనమాట. సో అక్కడ కొన్ని సామాన్లు కొనాలి, మనం ఆ సామాన్లు చూపిద్దాం, రివీల్ చేద్దాం. బ్లాక్ మార్కెట్ అడ్డ జరుగుతుందంట అక్కడ గైస్, మాఫియా అయితే ఉందన్నమాట. సో నేనైతే ఇది $10,000 అయితే కొన్నాను. సో అక్కడైతే డీటెయిల్స్ కూడా ఇచ్చేసాడు, కార్ది డ్యామేజ్ అయిందా, ఎంత పెయింటింగ్ వేశారు, ఎంత డిస్టెన్స్ ఉందండి. సో నేనైతే $12,999 అయితే ఈ కార్ని అయితే అమ్ముతున్నాను అనమాట. సో నా ఫస్ట్ కార్ని అయితే ఈరోజు నేను సేల్కి అయితే పెట్టాను అనమాట. అండ్ $12,999 కన్ఫర్మ్ కొనాలి. వెయిట్ చేద్దాం, కస్టమర్స్ కోసం వస్తారు అనుకుంటున్నాను. చూడండి రియల్ కార్స్ అండ్ మన ఆఫీస్ స్పీషియస్. మాటల్లోనే మన కస్టమర్స్ కూడా అయితే వచ్చేసారనమాట. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, ఇది బ్రాండ్ న్యూ కార్ సార్, ఇప్పుడైతే జస్ట్ షోరూమ్ పీస్ అనమాట. $12,999 సార్. నో ప్రాబ్లం సార్, తీసుకోండి సార్, హ్యావ్ ఎంజాయ్, గుడ్ డే సార్. ఓరేని ఒక్క కార్ అమ్మాను, అప్పుడే సాయంత్రం రాత్రి కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు మన స్లీప్ టైం అనమాట, వెళ్ళైతే కార్ వంద అయితే పడుకోవాలన్నమాట. సో సేమ్ మనం స్టాప్కి అయితే వెళ్ళి పడుకోవాలి. అక్కడైతే చూపిస్తుంది 400 మీటర్స్ దూరం నుండి ట్రావెల్ చేసుకుంటే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళినా $10 అయితే ఖర్చు పెట్టాలి. సో మరి మిడిల్ క్లాస్ ఏం చేస్తాం, ఇలాంటి చిన్న వాటిలోనే నిద్రపోవాలి, పడుకోవాలి. అండ్ లోపల కిచెన్, వాష్రూమ్ అండ్ ఇది వచ్చినది బెడ్. సో అయితే మనమైతే ఇప్పుడు చిన్న నిద్ర. ఓకే ఒక కార్ కొన్నా, ఒక కార్ అమ్మాను. అండ్ మనీ అండ్ $12,919, మనీ స్పెండ్ $10,000 అండ్ రిజల్ట్ $2,000 మనకైతే లాభం అయితే వచ్చిందని చెబుతుంది. డోర్ క్లోజ్ చేసేసి అండ్ రొటీన్ మనమైతే ఆఫీస్కి వెళ్ళి మనమైతే ఆఫీస్ ఓపెన్ చేసుకొని అండ్ నైబర్హుడ్కి వెళ్దాం. అండ్ ఈరోజు ట్యూస్డే అనమాట. ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకైతే కార్ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట, సూపర్ కార్ మార్కెట్. సో ఇక్కడైతే రోజు చెత్త పడుతుంది గైస్. సో ఇక్కడ మనం బయట అయితే మన ఒక బెగ్గర్ ఉన్నాడు. సో అతను వీక్లీ $500 ఇచ్చి హైర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అవుతుంది. సో బట్ నేనైతే నాది స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నా కాబట్టి సో నేను ఎప్పుడైతే సెల్ఫ్గా నేనే పనులు చేసుకోవాలన్నమాట. అండ్ మనమైతే మళ్ళీ నైబర్హుడ్కి అయితే వచ్చేసాం. అండ్ కార్ని అయితే కొందాం. ఓకే కార్ 20 వామో అంత లేదులేండి, 17,000 ఉన్నాయి. 17,000లో కార్ వస్తే కొనుక్కుందాం. సో ఈయనైతే ఎంత చెప్తాడో చూద్దాం. సార్ మరి టూ మచ్ సార్, పేదవాళ్ళని సార్, గుర్తించండి అయ్యా. పోదైతే పెద్ద ట్రక్ గైస్ అవ్వదు కానీ బట్ చూద్దాం. వారిది ఏమన్నా $42,000. ఓ మై గాడ్, చాలా కష్టం గైస్ మనకైతే. సో ఇక్కడైతే ఒక కార్ అయితే ఉంది అండ్ బాగుంది చూడడానికి కూడా. అయితే అడుగుదాం. సార్ నమస్తే సార్. సో 12,000 నో ప్రాబ్లం సార్, నేనైతే కొనుక్కుంటా సార్. థ్యాంక్ యూ సార్, ఏం గుడ్డేనా సార్. సో కార్ అయితే ఇదనమాట గైస్. చూడండి అక్కడ అయితే చూడండి మొత్తం పెయింటెడ్ అని ఉంటుంది, ఎంత డ్యామేజ్ అయింది, ఎంత ఫ్యూల్ ఉంది, ఎంత మురికి పట్టింది అని మొత్తం డీటెయిల్స్ సహా చూపిస్తుంది గైస్. సో మనమైతే కార్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలుసా గైస్, హారం కొట్టండి మనం
పని అవ్వదు. హారన్ 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 అండ్ మనం అయితే సేమ్ ఇందా రూట్ అనమాట. అమ్మో ఆగం కూడా ఆగట్లేదు. మనం అయితే కరెక్ట్గా వెళ్తాం. బాగుంది అసలు గేమ్ అయితే నాకైతే నచ్చింది. అండ్ 300 MB వర్తే. అండ్ చూడండి మార్కెట్ ఓపెన్ అయితే ఉంది. సో మనమైతే ఈ కార్ నమ్మేసి మనమైతే మార్కెట్కి అయితే వద్దాం త్వరగా. ఐ హోప్ కస్టమర్స్ అయితే వస్తారనుకుంటున్నాను. ఇప్పటికే టైం 9:48 దాటేసింది. మార్నింగ్ 9:48 అయిపోయింది. అండ్ 10 కూడా అవుతుంది. సో వెంటనే ఈ కార్ని అయితే అమ్మేసి మనమైతే మార్కెట్కి అయితే వెళ్ళి ఒక మంచి కారు కొనుక్కొని ధనవంతులు అయిపోగలిసి ఎంటర్ప్రీనర్స్ అవ్వాలి కదా. ఎంటర్ప్రీనర్స్ ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోవాలి. సో కార్ని అయితే పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి వెబ్సైట్లో అయితే కార్ని అయితే పెట్టేద్దాం. అండ్ వెబ్ పేజ్ కార్ ఫర్ సేల్ అని నొక్కి అండ్ మనమైతే పెట్టాలన్నమాట. బంక్ GNU మోడల్ వచ్చేసి GNU అనమాట. సో నేనైతే పెట్టేశాను సేల్లో. అండ్ నేనైతే కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ మనకైతే కొన్ని EXPతో తీసుకోవచ్చు అనమాట. అక్కడ నేను చూసాను కదా హ్యాండ్ ట్యాబ్ సంథింగ్ ఉంటే. సో మనకైతే ఒక స్పాంజ్ అయితే వస్తుంది కార్ మీద దట్టిని క్లీన్ చేయడానికి. సో EXPని పెంచుకుంటూ కొనుక్కోవాలి. అండ్ మన దగ్గర అయితే పైన చూసినట్లయితే ఇక్కడ RC కూడా ఉందన్నమాట. RC 3 RC 4 5 ఎంత RC ఉంటే అంత RC. మనం డాలర్స్ పెట్టకుండా RC పెట్టి కార్ని అయితే కొనుక్కోవచ్చు ఫ్రీగా. అదనమాట గైస్. అండ్ కస్టమర్స్ వస్తారని వెయిట్ చేస్తాను. అదైతే ఇక్కడ పెట్టాను. సో మనం అయితే ఇంతలోపు కార్ మార్కెట్కి అయితే వెళ్ళి చూద్దాం. $10,000 ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చేసాం గైస్. అండ్ ఇదిగోండి ఇది కార్ మార్కెట్. వెల్కమ్ టు కార్ మార్కెట్. సూపర్ ఉంది గైస్. షెవర్లెట్, ఫోర్డ్, రెనాల్ట్ అన్నీ ఉన్నాయి గైస్. అన్ని రకాల బ్రాండెడ్ కార్స్ అన్నీ ఉన్నాయన్నమాట. షిఫ్ట్ సుజుకి అనమాట ఇది. సో ఇదైతే ఎంత చూద్దాం. $73,000. ఓ మై గుడ్. సో ఇదైతే ఎంత ఉందో చూద్దాం. ఓకే 12,000 ఫేర్ ప్రైస్ గైస్. ఆ కార్ అమ్మేసి ఈ కార్ అయితే కొందాం. సో మళ్ళీ వద్దాం కార్ మార్కెట్కి మనమైతే. సో ఇప్పుడు మనం ఆఫీస్కి అయితే వెళ్దాం. ఇంకా కస్టమర్స్ రాలేదు, ఎందుకంటే పైన సింబల్ చూపిస్తుంది కస్టమర్స్ వచ్చారు రాలేదని. అండ్ వెయిట్ చేద్దాం, కస్టమర్స్ కూడా వస్తారని. ఇదిగోండి గైస్ కార్ అయితే ఇది. దీనైతే అమ్మడానికి అయితే పెట్టాం. అండ్ ఇది వేసుకుని తిరిగి వేయడమే గైస్. మనం అయితే అసలు చెప్పే కదా గైస్ నేను బార్ అన్నాను కదా. ఇదిగోండి ఇదే బార్. ఇదిగోండి ఈడే బ్లాక్ మార్కెట్. $15,000 పెట్టి $1,500 ట్యాబ్ ఒక సుత్తి అయితే ఇస్తాడు. 5 కొనేసాను. అన్న నమస్తే అన్న, వెళ్ళిపోతున్నాను అన్న. నేనన్నా కిరణ్ కుమార్. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. అందరూ ఫుల్ గైస్. దే ఆర్ ప్లేయింగ్ కెసినో గైస్. కెసినో ఇస్ హార్మ్ఫుల్ గైస్. ఆడకండి, డబ్బులు సేవ్ చేసుకోండి. అండ్ ఇది ఓవరాల్గా బార్ అయితే ఇదనమాట. మనం నైట్ టైం అయితే రావడానికి ట్రై చేద్దాం ఒకసారి. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతాం. కస్టమర్ అయితే వచ్చేసిండు. సో మనం అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్ అయితే వచ్చేసాడు. ఎస్, ఆఫీస్కి అయితే వచ్చేసాం. సార్ నమస్తే సార్, వచ్చేస్తాను సార్, నేనే సార్ ఓనర్ని. అబ్బో ఇప్పటికీ 2 వచ్చేసారు గైస్. వెయిట్ చెప్పకూడదు, కస్టమర్స్ ఇస్ గాడ్. సార్ $14,999. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ డే సార్. సో మంచోళ్ళు. నా $14,999 అనగానే కొనేసారు. ఎందుకంటే బార్గెన్ ఆప్షన్ అయితే ఇంకా మనకి ఎనేబుల్ చేసుకోలేదు. సో మనం ఎంత కమ్మితే అంతే చెల్లిద్ది అనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి 12,000 పెట్టి మనమైతే ఆ కార్ని అయితే బై చేద్దాం. అండ్ ఇదేనా, అమ్మో $2,94,000 ఉంటుంది. ఏముందయ్యా ఈ కార్లో? ఓరు నాయను.
మనకైతేనా ఇవి కాదు, ఎంత నడిది చూద్దాం. $8,000 వద్దు. పెద్దగా థింక్ బిగ్ డూ బిగ్ అనేది ఊరకనే కాదు, చాలా పెద్దగా అమ్మాలన్నమాట. ఎంత బ్రో ఇది? వావ్, ఐ పర్చేస్డ్ గైస్. పదండి గైస్. యాక్చువల్లీ నేను అక్కడ ముందున్న కార్ అయితే కొనాలనుకున్నాను, బట్ నాకు ఇది చూడడానికి లుకింగ్ వైజ్ అంత ఓవరాల్గా నచ్చింది. సో సుమ్మని వెళ్ళిపోయి గైస్ దీన్ని అయితే అమ్మేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ న్యూ కంటెంట్. అండ్ ఈ ఒక్క గేమే కాదు, పీసీలో ఆడే ప్రతి గేమ్, సిమ్యులేషన్ గేమ్ నేను మొబైల్లో ఆడడానికి ట్రై చేస్తాను. నా అంతలో నేను ట్రై చేస్తాను అండ్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను గైస్. అండ్ నా నుంచి ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కొట్టేసి వెళ్ళండి గైస్. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.